తిరుమల కొండ మీద మొట్టమొదట నివసించిన మనిషి ఎవరో మీకు తెలుసా? 1000 ఏళ్ల క్రితం స్వామివారి అభిషేకం చేయడం కోసం 8 కిలోమీటర్ల పాటు నడుచుకుంటూ వెళ్తూ పాప వినాశనం నుంచి నీళ్లను తెచ్చేవాడు తిరుమల నంబి. అలా ఒకరోజు నీళ్ళని తెస్తున్నప్పుడు ఒక వేటగాడు వచ్చి బాగా దాహం వేస్తుంది, కొన్ని నీళ్ళని ఇవ్వమని అడుగుతాడు. కానీ స్వామివారి కోసం అభిషేకానికి తీసుకువెళ్తున్నానని ఇవ్వకుండా వెళ్ళిపోతాడు. దాంతో ఆ వేటగాడు తన వెనకే వెళ్తూ బాణంతో ఆ కుండకి కన్నం పెట్టి దాని నుంచి వచ్చిన నీళ్ళని తాగుతాడు. అయితే గుడి దగ్గరికి వచ్చినప్పటికీ నీళ్లు లేవని చూసుకొని నంబి చాలా బాధపడుతూ ఉంటాడు. దాంతో ఆ వేటగాడు పక్కనే ఉన్న ఒక కొండ మీదకి తన బాణాన్ని వేసి ఒక జలపాతాన్ని తెప్పిస్తాడు. ఇంకా అప్పటి నుంచి స్వామివారి అభిషేకానికి కావలసిన నీళ్లను అక్కడి నుంచే తీసుకురా అని చెప్పి మాయమైపోతాడు. ఆ జలపాతమే ఇప్పటికీ ఉన్న ఆకాశగంగ. అయితే వేటగాడి రూపంలో వచ్చింది స్వయంగా శ్రీ వెంకటేశ్వర స్వామి. ఇంకా నీళ్లు తీసుకువచ్చిన తిరుమల నంబి ఆ గుడి పక్కనే ఒక చిన్న ఇల్లుని కట్టుకొని మొట్టమొదటి తిరుమల నివాసి అయ్యాడు. మీకు తిరుమల దర్శనం ఎన్ని గంటలు పట్టిందో కామెంట్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.